వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. మనం ఇప్పుడు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ బొటనీ డిపార్ట్మెంట్ అయితే ఉన్నాం. అయితే ఇక్కడ ప్లాంటేషన్ మ్యూజియంతో పాటు ఇక్కడ మొత్తం అంతా వృక్ష సంబంధించి మొత్తం అంతా వీళ్ళు అయితే చాలా రకాలైతే అంతరించిపోతున్న మొక్కలను కూడా చాలా వీళ్ళు మళ్ళీ పెంపొందిస్తున్నారు, వాటికి ప్రాణం పోస్తున్నారు. అయితే మనతో పాటు ఆచార్యకులు ప్రొఫెసర్ ఏం పేరు సార్ మీ పేరు? వెంకయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఏంటంటే పెంచుతున్నారు, ఏంటి మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే మాకు ఇక్కడ కొన్ని రేర్గా ఉండే మొక్కలు, అంతరించిపోతున్న మొక్కలు, తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ మందు మొక్కలు బాగా పెంచాలని మేము మొన్న అన్నీ తెచ్చి చాలా వరకు త్రిఫలాలు, మెయిన్గా ఆయుర్వేదంలో ఉన్నటువంటి త్రిఫలాలు 3 ఫలాల చెట్లు వేస్తున్నాము. అలాగే మారేడు, తర్వాత అనేక మందు మొక్కలను పెంచి జాగ్రత్తగా పెంచుతున్నాం, చాలా శ్రద్ధగా పెంచుతున్నాం. అలాగే మా మ్యూజియము హెర్బేరియం మీకు తెలుసు కదా, హెర్బేరియం ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చింది, మ్యూజియం నేషనల్ లెవెల్ గుర్తింపు వచ్చింది. అందులో అన్నీ మా ప్రొఫెసర్లు వెంకటేశ్వర్లు గారి దగ్గర నుండి అందరు ప్రొఫెసర్లు కలెక్ట్ చేసినటువంటి స్పెసిమెన్స్, తర్వాత ఆర్ఎస్ రావు, ఉమామహేశ్వరరావు గారి పీరియడ్లో బాగా మ్యూజియం డెవలప్ చేశారు. అవన్నీ కూడా మ్యూజియంలో హెర్బేరియంలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ మొక్కలు వీసీ గారి ఇంట్రెస్ట్తో ఎక్కువగా మా పడాలు, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మేడం గారి ఆధ్వర్యంలో మంచి మొక్కలు తెచ్చి మొన్న వీసీ గారు స్టార్ట్ చేశారు వేయడం. అవన్నీ కూడా మా స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు. వాటిని చక్కగా చూశారు కదా మీరు, ఎంత చక్కగా ఉన్నాయో అంత చక్కగా పెంచుతున్నారు అనమాట. అవన్నీ కూడా పెంచి బాగా పెరిగితే మా డిపార్ట్మెంట్కి మంచి పేరు రావాలని, పేరు వచ్చి మంచి తర్వాత ఇదొక మోడల్ గార్డెన్ అవ్వాలని, మెడిసినల్ ప్లాంట్ గార్డెన్ అయ్యి అందరూ కూడా అన్ని కాలేజీ వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే కాలేజీ వాళ్ళు కానీ యూనివర్సిటీ వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి వీటిని చూసి ఓహో ఆంధ్ర యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్లో మ్యూజియము హెర్బేరియమే కాదు గార్డెన్ కూడా చాలా బాగా పెంచుతున్నారని వాళ్ళు చూసుకోరు. ఇదంతా కూడా మా మేడం గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆవిడ నేను ముందుగా కంగ్రాచులేట్ చేయాలి, ఆవిడ పీరియడ్లో జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆవిడని మనం అభినందించాలి. చాలా సంతోషంగా ఉంది ఇలా మా డిపార్ట్మెంట్లో మొక్కలు పెంచడం, ఇవి మంచి పేరు రావడం. ఇదంతా కూడా మా ప్రొఫెసర్స్ ఇక్కడ ఉన్నటువంటి పడాలు, రత్నకుమార్ గారు, తర్వాత ప్రకాష్ క్యూరేటర్. మేడం ఏంటంటే ఉన్నాయి మేడం, ఏం చెప్తారు? సెంచనరీ సెలబ్రేషన్స్లో భాగంగా మేము 500 ప్లాంట్స్ని ఇక్కడ గ్రో చేస్తున్నాము 5 ఎకరాల ల్యాండ్లో. దీంట్లో మేము కామన్ ఫ్రూట్ ప్లాంట్స్తో పాటు కొన్ని రేర్ ఫ్రూట్ ప్లాంట్స్ లైక్ డూరియాను, చెర్రీస్, పియరు ఇలాంటి ప్లాంట్స్ని కూడా పెట్టాము. ఇవన్నీ కూడా ఇయర్ లాంగ్ మేము నాటడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసి మేము ఒక పెద్ద ఫ్రూట్ గార్డెన్గా డెవలప్ చేసి లైవ్ ప్రాక్టికల్కి అందరికీ అలౌ చేయడానికి ట్రై చేస్తున్నాం. మీ దగ్గర ఉన్నప్పుడున్న చదువుకున్న స్టూడెంట్స్ ఇది ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇవి వాళ్ళకి తెలియజేస్తున్నారు? ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి అంటే ఇది మాది బాటనీ డిపార్ట్మెంట్, ఇవన్నీ మా పిల్లలకు ఉపయోగపడేవే. ఏ విధంగా వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు మీరు? ఇవి ఫ్రూట్ ఈల్డింగ్ ప్లాంట్స్. ఇవి మా స్టూడెంట్స్కే కాదు అందరికీ యూనివర్సిటీ మొత్తానికి ఉపయోగపడటం కోసం మేము డెవలప్ చేస్తున్నాము, నాట్ ఓన్లీ మా డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి. ఇది యూనివర్సిటీకి ఒక మోడల్గా మేము తయారు చేస్తున్నాము. అది స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే త్రిఫలాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు త్రిఫలాలు అనేవి ఆయుర్వేదంలో మనం కొంటాం చూడడమే కానీ ఆ చెట్లు ఎప్పుడు చూడరు. మా స్టూడెంట్స్ కూడా చూసి ఉంటారు. వాళ్ళు చక్కగా 3 చెట్లు ఇక్కడ చూడవచ్చు లైవ్గా. తర్వాత వాటిని పెంచేటప్పుడు శ్రద్ధ, వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఇట్ ఈజ్ ఏ గెయినింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ టు టెల్ టు అదర్ స్టూడెంట్స్, అదర్స్ వాళ్ళందరికీ చెప్పడానికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, వాళ్ళకి మంచి అనుభవం కూడా వస్తుంది అనమాట. అది మెయిన్ ఐడియా. ఇది మన ఈ బాటనీ డిపార్ట్మెంట్ ఈ ప్లాంటేషన్ మ్యూజియం అని చెప్పి వీళ్ళు ఎన్నో రకాల మొక్కలను కూడా ప్రిజర్వేటివ్ చేసి దానికి మనం ఎక్కడ దొరకలేనివి కూడా వీళ్ళు భద్రపరుస్తున్నారు. అయితే అసలు మ్యూజియం ఏంటి, అసలు మ్యూజియం సంబంధించి ఏంటి ఉన్నాయి లోపలికి వెళ్ళి మనం వాళ్ళని అడిగి మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం రండి. వెల్కమ్ టు RTV. నేను శివరామకృష్ణ.
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం బొటనీ అంటే వృక్షశాస్త్రంలో అనేక రకాలమైన మొత్తం ఉత్పత్తులు ఈ ప్లాంట్స్ సంబంధించి మొత్తం మ్యూజియం అయితే ఏర్పాటు చేశారు. నిజంగా దీనికి జాతీయ స్థాయి గుర్తింపు అయితే వచ్చింది. మనం చూడొచ్చు మొత్తం అంతా అంటే సముద్ర జలాల్లో అట్టడుగుపోతున్న జలాల్లో అసలు ఏంటి ఉంటాయి అని చెప్పి తెలియని వాళ్ళు కూడా మొత్తం అంతా ఇవన్నీ జాగ్రత్త చేశారు. ప్రిజర్వేటివ్గా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ ఒక రకమైన ఈ పాడవకుండా ఉన్న ఈ కెమికల్స్కి సంబంధించి మొత్తం అంతా వీళ్ళు ప్రిజర్వ్ చేశారు. అంటే భావితరాల వరకు ఇవన్నీ తెలియజేయాలి అని చెప్పి మెయిన్ ప్రధాన ఉద్దేశం. అలాగే మనం చూడొచ్చు మొత్తం అంతా మ్యూజియం అంతా అక్కడ రకరకాల ఎన్నో రకాలైన ఉత్పత్తులు ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అలాగే కొన్ని ఎవరికి కనపడలేని సముద్రం అడుగు జలాల్లో ఉన్నవి కూడా వీళ్ళంతా తీసి అంతా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి పెట్టారు. అయితే ఇది అప్కమింగ్ వచ్చిన స్టూడెంట్స్కి అయితే మటుకి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ మ్యూజియం జాతీయ స్థాయి గుర్తింపు అయితే వచ్చింది. అలాగే ప్రధానంగా మనం చూసుకోవచ్చు అసలు ఏంటి ఈ మ్యూజియము, అసలు ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవి ఏంటి రకాలు అని చెప్పి మనతో పాటు ఈ బొటనీ మ్యూజియం క్యూరేటర్ ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే సార్. సార్ ఏంటి అసలు ఈ మ్యూజియం ఏంటి ప్రత్యేకత ఏంటి, అసలు ఏంటి రకాలు ఉన్నాయి అసలు ఇందులో? సార్ మా బొటనీ మ్యూజియంలో ముఖ్యంగా 3 రకాల స్పెషల్స్ ఉన్నాయండి. ఒకటి బొటానికల్ గార్డెన్, 12 acres బొటానికల్ గార్డెన్ ఉన్నాయి. రేర్ ఎండేంజర్డ్ ఎండమిక్ ప్లాంట్స్ని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ హెర్బేరియం అండి. దాంట్లో 30,000 స్పెసిమన్స్ వరకు ఉన్నాయి, రేర్ ఎండేంజర్డ్ స్పీసీస్. అండ్ కమింగ్ టు మ్యూజియంలో 800 స్పెసిమన్స్ ఉన్నాయి. మా ఫార్మర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా కలెక్ట్ చేశారు. రీసెంట్గా నేను జాయిన్ అయిన తర్వాత 200 స్పెసిమన్స్ వరకు మా ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్తో ఫారెస్ట్కి అండ్ బీచెస్కి వెళ్ళి కలెక్ట్ చేసాం అనమాట అండి. సో ఇక్కడ రీసెంట్ ఈ కలెక్షన్స్ అన్నింటిని కూడా మేము ఫార్మాల్డిహైడ్ అయిన సొల్యూషన్లో ప్రిజర్వ్ చేస్తామన్నమాట అండి. సో ఇది బీచ్లో నుంచి కలెక్ట్ చేసిన ఒక సీవీడ్. దీన్ని గ్రాసిలేరియా అని పిలుస్తాము. ఈ గ్రాసిలేరియా జెలీడియం అనే ఈ ఆల్గేస్ ఒక సబ్స్టెన్స్ని ఇస్తాయన్నమాట అండి. అవి టిష్యూ కల్చర్లోని, కాస్మెటిక్స్ ఇండస్ట్రీలోని, ఫుడ్ ఇండస్ట్రీలోని యూజ్ చేస్తూ ఉంటారనమాట అండి. అంటే అగార్ పౌడర్ అనేసి అమ్ముతూ ఉంటారు కదండి, దీని నుంచే తయారవుతుంది. అండ్ ఇంకా చాలా రకాల వాల్యుబుల్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అల్వా ఫ్యాసియాటా, అల్వా లాక్టికా అనేసి కొన్ని స్పెసిమన్స్ మనం బీచ్ ఏరియాలో రాళ్ళ మీద గ్రీన్ కలర్లో గ్రో అవుతూ ఉంటాయి అనమాట అండి. ఫారిన్ కంట్రీ వాళ్ళు వీటిని సలాడ్స్గా తింటారనమాట అండి. వీటిలో మంచి ప్రోటీన్స్, మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఫుడ్ కానీ మెడిసిన్స్గా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సీ కోస్ట్లో కామన్గా దొరుకుతూ ఉంటాయండి. ఇవి అంటే విజిటర్స్కి మా మ్యూజియం, గార్డెన్ అండ్ హెర్బేరియం విజిటర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ డిస్ప్లే చేసాము. అండ్ ఇవన్నీ కూడా ఫ్యూచర్ రిఫరెన్స్గా కూడా ఉపయోగపడతాయండి రీసెర్చ్ చేసుకోవడానికి. అండ్ మా మ్యూజియంలో ఎస్పెషల్లీ అంతరించిపోయిన ఫాజిల్స్ని కూడా ప్రిజర్వ్ చేశారు మా ఫార్మర్ ఫ్యాకల్టీ మెంబర్స్. అండ్ రీసెంట్గా మేము కలెక్ట్ చేసిన కలెక్షన్స్లో నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కొన్ని చెప్తామండి. సో ఈ ప్లాంట్ సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ అని పిలుస్తామండి. అంటే రామాయణంలో డిస్క్రైబ్ చేసిన సంజీవని ఈ ప్లాంట్ అనేమో అని అనుకుంటూ ఉన్నారు. సో బేస్డ్ ఆన్ ఒక రీసెర్చ్ ఆర్టికల్ ప్రకారంగా బెంగళూరు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేఎన్ గణేష్ గారు ఒక రీసెర్చ్ చేసి కరెంట్ సైన్స్లో ఇన్ సెర్చ్ ఆఫ్ సంజీవన్ అని ఒక పబ్లికేషన్ చేశారండి. బేస్డ్ ఆన్ దట్ పబ్లికేషన్ సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ రామాయణంలో డిస్క్రైబ్ చేసిన సంజీవని కావచ్చు అని బిలీవ్ చేస్తూ ఉన్నామండి. అండ్ ఇవన్నీ కూడా మేము మన ఫారెస్ట్ ఏరియాలో న్యాచురల్గా దొరుకుతాయి, వీటిని కలెక్ట్ చేసాము. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ ప్లాంట్కి రెజరెక్షన్ పవర్ ఉంటుందండి. సమ్మర్ టైంలో డ్రై అయిపోతుంది, మరలా వర్షాలు పడగానే మరలా బ్రతుకుతుంది అనమాట అండి. అండ్ నాట్ ఓన్లీ దిస్ ప్లాంట్, ఈ ప్లాంట్తో పాటు ఇంకా కొంత లిస్ట్ ఉంది అదర్ ప్లాంట్స్ కూడానండి. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ హెర్బేరియం కలెక్షన్స్ ఆయన ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఇచ్చారనమాట అండి. అటువంటి ప్లాంట్స్ని కూడా మా మ్యూజియంలో భద్రపరిచామండి. సార్ మొత్తం ఎన్ని ప్లాంట్లు ఉంటాయి ఇవి ఇందులోని, అసలు ఎన్ని మీరు ఈ ప్రిజర్వ్ చేశారు అసలు ఈ మ్యూజియంలో? మా మ్యూజియంలో ప్రజెంట్ అయితే కనుక 1000 స్పీసీస్ వరకు ఉన్నాయండి. సో అందులో ప్రొఫెసర్ బీర్బల్ సాహ్ని గారు కలెక్ట్ చేసిన పెంటోజైలం, విలియమ్సోనియా, గ్లాసోప్టెరిస్ అనే ఫాజిల్స్ అన్నమాట అండి. అవి ఫస్ట్ టైము ఇండియా నుంచి కలెక్ట్ చేసి బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనీ ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని భద్రపరిచారు. 1 సెట్ మా దగ్గర ఉందండి, ఆయన ఒరిజినల్ కలెక్షన్స్. ఇవన్నీ ఈ ఫాజిల్స్ ఏంటంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి మెయిన్ ఎవిడెన్స్ అన్నమాట అండి. సో ఇప్పుడు బాటనీ స్టూడెంట్స్కి ఈ మ్యూజియం ఎంతవరకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ ఈ మ్యూజియం సిలబస్లో చదివిన ప్రతి ప్లాంట్ కూడా ఇక్కడ భద్రపరచాలనే మా ఉద్దేశం అన్నమాట అండి. మేము కలెక్ట్ చేసిన మ్యాక్సిమం ప్లాంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు చూసి ఉంటారండి.
సో అవన్నీ కూడా మేము ఇక్కడ ప్రిజర్వ్ చేసి చూపిస్తున్నాము. వాళ్ళు సెక్షన్ కట్ చేస్తారు, దాని ఎనాటమీ ఎలా ఉందో స్టడీ చేస్తారు. అండ్ జనరల్ పబ్లిక్ కూడా మా మ్యూజియంని, గార్డెన్ని అండ్ హెర్బేరియంని విజిట్ చేసి అవేర్నెస్ పొందుతున్నారన్నమాట అండి. సో ఆ పర్పస్లో మాకు ఈవెన్ దో ఎల్కేజీ స్టూడెంట్స్ నుంచి రీసెర్చర్స్ వరకు కూడా మా మ్యూజియంస్ని విజిట్ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ బోటనీ వృక్షశాస్త్రం సంబంధించి ఎంత ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో ఏంటంటే ఉన్నాయి సార్? మా బొటనీ డిపార్ట్మెంట్లో 12 acres ఆఫ్ లీడ్ బొటానికల్ గార్డెన్ ఉందండి. ఈ బొటానికల్ గార్డెన్లో 100 years ఓల్డ్ ఎండమిక్ ప్లాంట్స్ని మేము ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాచెస్గా మేము ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నామండి. కొన్ని రేర్ ఎండేంజర్డ్ ప్లాంట్ బ్లాక్ అండ్ ఒక బ్లాక్ ఏమో ఆర్బోరేటం, ఆల్మోస్ట్ ఆల్ చూస్తే ఒక థిక్ ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీల్ వచ్చేలాగా. అండ్ కొన్ని ఫ్రూట్ ఈల్డింగ్ ప్లాంట్ బ్లాక్ అండి. సో రీసెంట్గా వైస్ ఛాన్సలర్ గారు, రెక్టర్ గారు, రిజిస్ట్రార్ గారు అండ్ ఆల్ ద డీన్స్, హార్టికల్చర్ డీన్ ప్రొఫెసర్ పడాల్ గారు అండ్ మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సంజయ్ దీపిక మేడం, స్టూడెంట్స్, అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరి సమక్షంలో ప్లాంటేషన్ను స్టార్ట్ చేశారనమాట. అందులో 68 స్పీసీస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసామండి, ఫ్రూట్ ట్రీస్ని. అండ్ ఫర్దర్ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ అవుతున్నాయండి. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా ప్రాక్టికల్స్కి యూజ్ అవుతాయి అండ్ ఫ్యూచర్ కన్జర్వేషన్కి అనమాట అండి. సో మేము ఇక్కడ మొక్కలు సంరక్షిస్తున్నామండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు శ్రీతాళం చెట్టు అండి. శ్రీతాళం చెట్లు చాలా అరుదుగా కనిపిస్తాయి, ఓన్లీ అక్కడక్కడ టెంపుల్స్ దగ్గర మాత్రమే ప్రొటెక్ట్ అయి ఉన్నాయండి. వాటి విత్తనాలను మేము కలెక్ట్ చేసి ఆ చెట్లని మేము ఇక్కడ మా గార్డెన్లో గ్రో చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నామాట అండి. అది ఆల్మోస్ట్ ఆల్ వైల్డ్లో అంతరించిపోయిందనే చెప్పొచ్చండి. దాని నుంచి తాళపత్ర గ్రంథాలు తయారవుతాయి అన్నమాట అండి. ఆ మొక్కని కూడా మేము ఇక్కడ భద్రపరిచామండి. ఎస్ సార్. సార్ ఇంకా ఈ మ్యూజియం ఇంకా పెంపొందించడానికి ఇంకా రకాల మొక్కలు పెడుతున్నారా, ఇంకా పెంచుతున్నారా? ఎస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్లాంట్ చూపిస్తాను. ఇది అందరికీ వెల్ నోన్ ప్లాంట్. సో ఇది మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. ఇది సో బిర్యానీలో వాడే మరాఠీ మొగ్గ. సో అందరూ కూడా షాపుల్లో నుంచి కొనుక్కుంటారు. బట్ ఈ మొక్క మన ఇంటి పక్కనే ఉన్న పచ్చ బూరుగా లేత కాయలని ఎవరికీ తెలియదండి. సో అంటే మన రీసోర్సెస్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మన ఇంటి పక్కన ఉండే పచ్చబూరు కాయలను మనం మసాలాగా వాడుతున్నామన్న విషయము ఈవెన్ దో చాలామందికి ఫ్యాకల్టీకి కూడా తెలియదండి. సో ఇటువంటి అవేర్నెస్ని మేము క్రియేట్ చేస్తున్నాం అన్నమాట అండి. సో ఇంకా చాలా ఉన్నాయి. ఒకప్పుడైతే కంప్లీట్గా ప్లాంట్ మీదే డిపెండ్ అయ్యేవారు, ఫుడ్ కోసం, షెల్టర్ కోసం అండ్ క్లోత్స్ కోసం కూడానండి. ఇవన్నీ కూడా అంతరించిపోతుంది ఈ కల్చర్ అంతా. అండ్ మేము జానపద వైద్యం లేదా ఇథనో బాటనీ, ట్రెడిషనల్ నాలెడ్జ్ అనే పేర్లతో పిలుస్తాం. దాని మీద మా స్కాలర్స్ అందరూ వర్క్ చేస్తూ ఉంటున్నారు. అలా మేము ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వాడే ఆ కలెక్షన్స్ అన్నీ మేము కలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ప్రిజర్వ్ చేస్తున్నాం. దానికి ఒక స్పెషల్ నోట్స్ కూడా ఇస్తామండి. అండ్ రీసెర్చ్ పబ్లికేషన్స్ రూపంలో కూడా మేము పబ్లిష్ చేస్తూ ఉంటామండి. అంటే మీ డిపార్ట్మెంటు ఒక మంచి మ్యూజియంకి మీరు క్యూరేటర్ అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు అప్కమింగ్ స్టూడెంట్స్ కూడా చాలామందికి చాలా ఉపయోగపడుతుంది. అసలు ఏమంటారు మీరు? ఎస్, చాలా సంతోషిస్తున్నానండి. ఇది నేచరు లేదా భగవంతుడు ఇచ్చిన ఒక గిఫ్ట్గా భావిస్తున్నాను. ఎందుకనంటే 100 years ఓల్డ్ యూనివర్సిటీలో, అందులోని మా బాటనీ డిపార్ట్మెంట్ 1946లో ఎస్టాబ్లిష్ అయింది. ఎమినెంట్ పర్సన్స్, సో మెనీ మెంబర్స్ ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. సో చాలామంది క్యూరేటర్గా కూడా వర్క్ చేశారన్నమాట అండి. సో నేను వర్క్ చేస్తూ ఉండగా ఈ మ్యూజియంకి రికగ్నైజేషన్ రావడం, నేషనల్ రికగ్నైజేషన్ రావడం నాకు చాలా హ్యాపీ అండి. అండ్ నా సాయశక్తిలో నేను కృషి చేస్తున్నానండి విత్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఇది మనం చూసుకోవచ్చు. మొత్తం అంతా ఈ మ్యూజియం సంబంధించి మొత్తం అన్ని చాలా ప్రిజర్వ్, దగ్గర 1000 రకాల మొక్కలను అయితే ప్రిజర్వేట్ చేశారు. అంటే రానున్న జనరేషన్కి అయితే మటుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ప్రొఫెసర్ ప్రకాష్ అయితే తెలియజేస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి మొత్తం అంతా ఒక టైప్ ఆఫ్ కెమికల్లో అయితే మొత్తం అంతా దీన్ని అయితే ఏర్పాటు చేసి అసలు దీని అంతా జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేయడం, దానికి సంబంధించి వృక్షాలకు సంబంధించి పెద్ద ఏర్లు కానీ దానికి సంబంధించి స్టెమ్స్ కానీ మొత్తం అంతా వీళ్ళు ప్రిజర్వ్ చేశారు. నిజంగా ఇది అప్కమింగ్ స్టూడెంట్స్కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. చూడండి, ఒక చెట్టు దగ్గర నుంచి తీసి దీన్ని ఎంత కళాత్మక దీన్ని డ్రా చేశారో మనం అంతా చూడొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా అసలు
ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్కి అసలు దీనికోసం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూని ఈ మ్యూజియం తీసుకొచ్చి వీళ్ళకి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం అంతా ఓవరాల్గా దగ్గర 1000 మొక్కలకు సంబంధించి ఇప్పుడు దొరకలేని మొక్కలకు సంబంధించి వీళ్ళ మొత్తం అంతా ఇలా అయితే చేయడం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఇవి పెద్ద చెట్లకు సంబంధించి ఈ వాటి తాలూకా స్టెమ్స్, అదే ఏర్ల దగ్గర నుంచి వాళ్ళ చెట్టుకి సంబంధించి మొత్తం అంతా ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏంటి దీనికి సంబంధించి మొత్తం అంతా వీళ్ళ దగ్గర ఫుల్ డేటా అయితే ఉంది. అయితే మొత్తానికి దీనికైతే నేషనల్ గుర్తింపు అయితే వచ్చింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇవన్నీ ఫాజిల్స్, శిలాజాతులు సంబంధించి మొత్తం అంతా వీళ్ళంతా వీళ్ళు జాగ్రత్త పరచడం, ఇది మొత్తం అంతా ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ వచ్చిన జనరేషన్కి వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేయడం మొత్తం అంతా చూడొచ్చు. ఈ మొత్తం ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఈ బోటనీ సంబంధించి నిజంగా ఎంత కలెక్షన్ అయితే నాకు తెలిసి ఏ యూనివర్సిటీలో ఉండదు అని చెప్పి వీళ్ళు గర్వంగా చెప్తున్నారు. అయితే వీళ్ళంతా మొత్తం ప్రధాన ఉద్దేశం ఏంటంటే అప్కమింగ్ జనరేషన్ స్టూడెంట్స్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎంతో నేర్చుకుంటారు. మా పూర్వ అధ్యాపకులు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది మేము మా యంగ్ జనరేషన్కి అయితే ఈ గిఫ్ట్ కింద ఇస్తున్నాం. అలాగే ఈ నేపథ్యంలో ఈ బోటనీ ఈ వృక్షశాస్త్రం కోసం తెలుసుకోవాలన్న వాళ్ళు ప్రతి ఈ 3వ శనివారం అయితే ఆంధ్ర యూనివర్సిటీకి అందరూ ఓపెన్గా వచ్చి ఈ ఉచితంగా అయితే తొలగించవచ్చు అని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఏదేమైనా తెలియని వాళ్ళంతా వచ్చి దీని మీద శ్రద్ధ వహించి దీన్ని చూస్తే మటుకి అనేక విషయాలు అయితే తెలుసుకుంటారు. వృక్షశాస్త్రం కోసం ఎన్నో మెలకువలు నేర్చుకుంటారు. ఇవన్నీ నిజంగా పెట్టడం మా టైంలో ఇవన్నీ మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం, మా ద్వారా ఇదంతా దీన్ని బిల్డ్ చేయడం నిజంగా మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్స్ అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ క్యూరేటర్ ప్రకాష్ గారు అయితే మటుకి దీనికోసం చాలా శ్రద్ధ వహించి మొత్తం అప్కమింగ్ జనరేషన్ అందరికీ తెలియజేయాలని చెప్పి ఒక కుతూహలంతో అయితే ఈయన ఆధ్వర్యంలో అయితే ఈ మొత్తం ఏర్పాటు చేసి ఈ మ్యూజియంని అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా అయితే చేశారు. ఇది ఈ ఆంధ్ర యూనివర్సిటీ బోటనీ డిపార్ట్మెంట్ సంబంధించి మ్యూజియం తాలూకా విశేషాలు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.